ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సోషల్లో ఫస్ట్ యూనిట్ అవర్ యూనివర్స్లో 8th టాపిక్ వచ్చేసి మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. వాట్ ఈస్ ద 8th టాపిక్ నేమ్? గట్టిగా అరసాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా చెప్పండి నార్మల్ వాయిస్తోనే. వాట్ ఈస్ ద 8th టాపిక్? మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. The movements of the earth can be broadly classified into two main types. They are rotation, revolution. So the movements of the earth. Movements means, what is the movement meaning in Telugu? Kadalika. So the earth movements are classified into two types. ఈ భూమి యొక్క కదలికలు రెండు రకాలుగా విభజించబడ్డాయంట. First one is rotation and second one is revolution. What is the first one? Rotation. What is the second one? Revolution. Rotation and revolution. Okay. Yes, sir. Rotation and revolution. First one, rotation. The earth spins around its own axis. Rotation means the earth spins around its own axis. భూమి తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరిగితే దాన్ని ఏమంటారు? రొటేషన్. ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్. తన చుట్టూ తాను భూమి తిరగడాన్ని రొటేషన్ అని చెప్పి అంటారు. ఓకే, ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 24 hours ఆఫ్ టైమ్, దట్ ఈజ్ 1 day. To rotate around itself, the earth takes 24 hours. It means, ఇక్కడ స్టార్ట్ చేసింది భూమి తిరగడం, ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి భూమికి 24 hours టైం పడుతుందంట. ఎంత టైం పడుతుంది? 24 hours టైం పడుతుందంట. ఇట్ కాజెస్ డే అండ్ నైట్. ఇట్ కాజెస్ డే అండ్ నైట్. తన చుట్టూ తాను తిరగడానికి 24 hours పడుతుంది కదా. సో అలా ఈ రొటేషన్ అనేది డే అండ్ నైట్ అనేటివి రావడానికి, అంటే పగలు రాత్రులు ఏర్పడడానికి కారణమవుతున్నాయంట. సో సూర్యుని వైపు ఏ భాగం అయితే ఉంటే అక్కడ డే, సూర్యుని సైడ్ కాకుండా వెనుకల సైడ్ ఉంటే అక్కడ నైట్. ఓకే, ఎందుకు? అది కూడా దేనికి? ఈ భూమి అనేది ఒక సైడ్ ఇట్లా వంగి ఉంటుంది కాబట్టి ఇక్కడ సైడ్ వంగి ఉన్నప్పుడు ఇక్కడ సైడ్ అంతా కూడా చీకటి అయి ఉంటుంది. సో యువతల సైడ్ అంతా చీకటి ఉంటుంది, యువతల సైడ్ అంతా వెలుతురు ఉంటుంది. సో రొటేషన్ ఈజ్ ది రీజన్ ఫర్ డే అండ్ నైట్. ఈ రొటేషన్ కావడమే డే అండ్ నైట్కి కారణం. రిజల్ట్స్ ఇన్ ది అపారెంట్ మూవ్మెంట్ ఆఫ్ ది సన్ అండ్ స్టార్స్ అక్రాస్ ది స్కై అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ టైమ్ జోన్స్. సో రొటేషన్ ఈజ్ ది రీజన్ for the apparent movements of sun and stars. ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరగడం వల్లనే మనకి సూర్యుడు కేవలం పగలు మాత్రమే కనిపించి రాత్రి కనపడడం లేదు. నక్షత్రాలు కేవలం రాత్రి మాత్రమే కనిపించి పగలు కనపడడం లేదు. అవునా? సూర్యుడు కేవలం పగలు మాత్రమే కనిపిస్తాడు, నక్షత్రాలు కేవలం రాత్రి మాత్రమే కనపడతాయి. ద మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈస్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. సో సూర్యుని సైడ్ ఉన్నప్పుడు ఆ సూర్యుని వెలుతురులో కేవలం సూర్యుడు మాత్రమే కనపడతాడు. వెనక్కి తిరిగినప్పుడు సూర్యుని వెలుతురు ఉండదు కాబట్టి నక్షత్రాలన్నీ కూడా కనపడతాయి. అండ్ ఆల్సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సెస్ టైమ్ జోన్స్. ఇది ఈ రొటేషనే టైమ్ జోన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పగలు మరియు రాత్రులు ఏర్పడడానికి ఇదే మెయిన్ రీజన్, రొటేషన్. ఓకే, రొటేషన్ అంటే అర్థమైందా? The earth revolves around its own axis is called rotation. Very good. And the second is revolution. The revolution, the earth orbits around the sun. Revolution means the earth orbits around the sun. It means the earth also rotate around the sun. ఈ భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే ఇట్లా తిరుగుకుంటా ఇట్లా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సూర్యుడు ఉంటే సూర్యుని చుట్టూ కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. సో అలా సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? రెవల్యూషన్. The earth orbits around the sun is called
revolution. It takes about 365.25 days approximately, that is 1 year. How much time Earth takes to revolve around the sun? 365.25 days. It means 365 days and 1/4 day. That's why every 4 years we have a leap year and 1 day extra. సో ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల ఒక 1/4 డే అయితే పడుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే 365 డేసే తీసుకుంటున్నాం. 4 years పాటు 365 డేసే తీసుకొని 4th ఇయర్ ఏం చేస్తున్నామంటే 1 డే ఎక్స్ట్రా అని చెప్పి దానికి లీప్ ఇయర్ అని చెప్పి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ పోయిన 1/4 కలిపి 366th డే అయితే వస్తుంది లీప్ ఇయర్లో. అవునా? Approximately 1 year. Causes the changing seasons. Because of the revolution of the earth, the seasons will change. ఈ భూమి చుట్టూ ఈ సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే ఈ సీజన్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. ఎలా చేంజ్ అవుతున్నాయి? ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, భూమి ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ చూస్తే సూర్యునికి దగ్గరగా వస్తుంది, ఇక్కడ చూస్తే సూర్యునికి దూరంగా పోతుంది, ఓవెల్ షేప్లో తిరుగుతుంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో మనకి సమ్మర్ వస్తుంది, అవునా? ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమో సూర్యునికి దూరంగా పోతుంది కాబట్టి వింటర్ అండ్ మాన్సూన్ సీజన్స్ వస్తాయి. అంతేనా? అర్థమైందే? సూర్యునికి దగ్గరకు వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది, అదే ఎండాకాలం. దూరంగా పోయినప్పుడు చలికాలం మరియు మాన్సూన్ సీజన్స్ అయితే వస్తాయి. ఓకే. చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ కాన్స్టలేషన్స్ ఇన్ ద నైట్ స్కై ఓవర్ ద ఇయర్. And also revolution causes changes the constellations over the sky. ఈ రెవల్యూషనే ఇంకొక దానికి కూడా రీజన్. దేనికి? కాన్స్టలేషన్స్. ఎక్స్ట్రా డే చెప్పుకున్నాం. కొన్ని కాన్స్టలేషన్స్ వచ్చేసి సమ్మర్లో కనపడతాయి, కొన్ని వచ్చేసి వింటర్లో కనపడతాయి అని. ఎందుకు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయి కదా అంటే ఈ భూమి అనేది సూర్యునికి ఆ చుట్టూ తిరిగేటప్పుడు ఒకసారేమో కాన్స్టలేషన్స్, కొన్ని కాన్స్టలేషన్స్ కనపడతాయి, ఒకసారేమో కొన్ని కాన్స్టలేషన్స్ అనేటివి కనపడతాయి. అర్థమవుతుందే? affects the length of day and night during different times of the year. And also the revolution affects the daytime and night time in different years, in different seasons. మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్లో చూస్తే 6:37 అవుతున్నా కూడా డేనే ఉంటుంది, అవునా? లైట్ ఉంటూనే ఉంటుంది, అసలు చీకటే కాకుండా ఉంటుంది. అదే తర్వాత మనకి సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఏమవుతుంటుంది? తొందరగా చీకటి అయిపోతుంటుంది, అవునా? అక్టోబర్ నవంబర్ వచ్చే లోపల త్వరగా చీకటి అయిపోతుంటుంది, 6 అయ్యే లోపలనే చీకటి అయిపోతుంది. రెవల్యూషన్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ది చేంజెస్ ఆఫ్ డే అండ్ నైట్ టైమ్స్. ఈ పగటి కాలము రాత్రి కాలం అనేది చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రెవల్యూషన్. ఓకే, అర్థమైందే? రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఈస్ కాల్డ్ రొటేషన్, అండ్ ద ఎర్త్ ఆర్బిట్స్ అరౌండ్ ది సన్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ఇది దానికి మధ్యలో తేడా. అండ్ నెక్స్ట్ సోలార్ సిస్టమ్. మనం ఆల్రెడీ అవర్ యూనివర్స్లో సోలార్ సిస్టమ్ అని చెప్పి దాంట్లో సెలెస్టియల్ బాడీస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ సోలార్ సిస్టంలో అంటే సన్కి రిలేటెడ్ అయిన సోలార్ సిస్టంలో ఉండేటువంటి సన్ గురించి మిగతా ప్లానెట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ద సోలార్ సిస్టమ్ ఈజ్ టుగెదర్ బై గ్రావిటీ సెంటర్డ్ అరౌండ్ the solar system is a collection of celestial bodies bound together by gravity centered around the sun. Solar system means the collection of celestial bodies which are bound because of sun's gravity. సోలార్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే సూర్యునికి దగ్గరలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ సూర్యుని యొక్క గ్రావిటీ వల్ల సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకే, ద సెలెస్టియల్ బాడీస్ విచ్ ఆర్ నియరర్ టు ది సన్ దే రెవల్యూషన్ అరౌండ్ ది సన్ బికాస్ ఆఫ్ ది సన్స్ గ్రావిటీ. సూర్యునికి దగ్గరలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ అన్నీ సూర్యుని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి.
So those celestial bodies are including sun are called solar system. Sun, planets, మిగతా celestial bodies అన్నిటినీ కలిపి మనం solar system అని చెప్పి అంటాం. But the main things are sun and 8 planets. ఈ సోలార్ సిస్టంలో మెయిన్ ఏంటంటే సూర్యుడు మరియు మిగతా 8 గ్రహాలు. ఓకే, తర్వాత సన్ అంటే ఏమి? ఏ మీడియం సైజ్డ్ స్టార్ అట్ ది సెంటర్. సన్ ఈజ్ ఏ మీడియం సైజ్డ్ స్టార్ అట్ ది సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. There are much bigger stars are there in our galaxy. మన మిల్కీ వే గెలాక్సీలో సన్ కంటే చాలా పెద్ద స్టార్స్ ఉన్నాయి. సో సన్ ఈజ్ ది మీడియం సైజ్డ్ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో మీడియం సైజ్డ్ స్టార్ ఏదైతే సెంటర్లో ఉందో దాన్నే సన్ అని చెప్పి అంటాం. ఓకే, ప్రొవైడ్ లైట్ అండ్ హీట్ టు ది సోలార్ సిస్టమ్. And sun is the main source for light and heat for the solar system. సూర్యుని వల్లనే ఈ సోలార్ సిస్టంలో లైట్ అండ్ హీట్ అనేది వస్తుంది మిగతా ప్లానెట్స్కి, మిగతా వాటన్నిటికి కూడా. వితౌట్ సన్ దెర్ ఈజ్ నో హీట్ అండ్ నో లైట్ ఫర్ ప్లానెట్స్. ఓకే, సూర్యుడు లేకపోతే వెలుతురు ఉండదు, వేడి ఉండదు. మనకి సమ్మర్లో ఎందుకు అంత హీట్ ఉంది? బికాజ్ ఆఫ్ సన్లైట్ అండ్ ఆల్సో గ్లోబల్ వార్మింగ్. ఈ రెండిటి వల్ల ఎక్కువ హీట్ ఉంది. తర్వాత కంటైన్స్ ఓవర్ 99% ఆఫ్ సోలార్ సిస్టమ్ మాస్. అంతేనా? కంటైన్స్ ఓవర్ 99% ఆఫ్ సోలార్ సిస్టమ్ మాస్. ద సన్ మాస్ ఈజ్ 99% ఇన్ ద సోలార్ సిస్టమ్. It means remaining planets and all celestial bodies mass is 1%. సోలార్ సిస్టమ్ మొత్తం వెయిట్లో సన్ వెయిటే 99% అంట. అర్థమవుతుందా? ఒక 100 కేజీలు ఉందనుకో సోలార్ సిస్టమ్, దాంట్లో 99 కేజీలు సన్ ఉంటే మిగతా ప్లానెట్స్, తర్వాత శాటిలైట్స్, కొమెట్స్, మెట్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ అన్నీ కలిపితే 1% వెయిటే ఉన్నాయి. So sun is that much bigger in solar system. Okay, నెక్స్ట్ ప్లానెట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్లానెట్స్ ఇన్ ఆర్డర్ టు ది సన్. సూర్యుడి నుంచి ఆర్డర్లో చెప్పుకుంటూ ఒక్కొక్క ప్లానెట్ గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లానెట్? మెర్క్యూరీ ది స్మాలెస్ట్ ప్లానెట్ క్లోజెస్ట్ టు ది సన్. మెర్క్యూరీ ది స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ and also it is the closest planet to the sun. సో ఈ మెర్క్యూరీ అనేది చాలా చిన్నది, దాంతోపాటు సూర్యునికి చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి సూర్యునికి దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అది? ఇట్ ఈస్ వెరీ హీట్. అండ్ సెకండ్ వన్ వీనస్, సిమిలర్ టు సైజ్ టు ఎర్త్, ఎక్స్ట్రీమ్లీ హాట్. సో ద సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్ ఈస్ వీనస్. అండ్ వీనస్ ఈజ్ యాజ్ సిమిలర్ యాజ్ సైజ్ ఆఫ్ ఎర్త్. భూమి యొక్క సైజు, వీనస్ యొక్క సైజు దాదాపుగా సేమ్గా ఉంటాయి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నియరర్ టు ది సన్. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హాట్. ఇది కూడా సూర్యునికి దగ్గర ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా వేడిగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఎర్త్, అవర్ హోమ్, ద ఓన్లీ నోన్ ప్లానెట్ విత్ లైఫ్. సో థర్డ్ ప్లానెట్ ఈజ్ ఎర్త్. Earth is our home and only known planet that has life in our solar system. మన సోలార్ సిస్టంలో ప్రాణం, జీవి అనేది కలిగినటువంటి ఒకే ఒక ప్లానెట్ ఎర్త్. దాంట్లోనే మనం ఉన్నాం. అండ్ ఫోర్త్ ప్లానెట్ ఈజ్ మార్స్, ద రెడ్ ప్లానెట్ పాసిబుల్లీ హోస్ట్ టు యాన్షియంట్ లైఫ్. సో మార్స్ ఈజ్ కాల్డ్ రెడ్ ప్లానెట్. మార్స్ని ఏమని పిలుస్తారంట? రెడ్ ప్లానెట్ అని అంటారు. అండ్ దే ఆర్ సేయింగ్ పాసిబుల్లీ హోస్ట్ టు యాన్షియంట్ లైఫ్. అండ్ అవర్ philosophers and also scientists believes that in ancient time Mars has life. కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మార్స్లో లైఫ్ ఉండి ఉండొచ్చు అని చెప్పి నమ్ముతున్నారు. దట్స్ వై లాట్ ఆఫ్ సైంటిస్ట్ సెండింగ్ శాటిలైట్స్ టు ది మార్స్. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే సైంటిస్టులు, చాలా కంట్రీస్ శాటిలైట్స్ని, రోవర్స్ని పంపిస్తున్నారు మార్స్ మీద తిరిగి రానిక.
అవునా? విన్నారా మీరు? నెక్స్ట్ ఫిఫ్త్ ప్లానెట్ ఈజ్ జూపిటర్. Jupiter is the largest planet in solar system and gas giant with many moons. So Jupiter is the largest planet in the solar system. The planet solar system lone, and it has so many moons revolves around it. ఈ జూపిటర్ చుట్టూ చాలా మూన్స్ అయితే తిరుగుతుంటాయి. 21 or 27 కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. అన్ని మూన్స్ తిరుగుతూ ఉంటాయి. Because of that much of moons, it has a lot of gas in it. ఈ వాటి యొక్క అవి చుట్టూ తిరగడం వల్ల దీంట్లో చాలా గ్యాస్తో నిండి ఉంటుంది అనమాట జూపిటర్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ Saturn, known for its prominent ring system. And we learnt in our last celestial bodies class, Saturn and Jupiter, ఈ రెండింటి మధ్యలో ఒక రింగ్ ఉంది అని చెప్పినాం. రింగ్ బెల్ట్ అని చెప్పినాం. సెలెస్టియల్ ఏదో ఏం బెల్ట్ అన్నాం, దాన్ని ఏం బెల్ట్ అన్నాం? మెట్రాయిడ్ బెల్టా, ఆస్ట్రాయిడ్ బెల్టా? ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పినాం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ దేర్ అరౌండ్ సాటర్న్. సాటర్న్ చుట్టూ ఇట్లా ఆస్ట్రాయిడ్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. సో దానివల్లనే అది చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. దాని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటాయి చాలా ఆస్ట్రాయిడ్స్. తర్వాత నెంబర్ 7 వచ్చేసి యురేనస్, ఐస్ జెయింట్, రొటేట్స్ ఆన్ ఇట్స్ సైడ్. ఇది వచ్చేసి ఐస్ జెయింట్ అంటే మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఒక పెద్ద గ్రహం. ఇది ఎలా తిరుగుతుందంటే మిగతా ప్లానెట్స్ అన్నీ ఒక సైడ్ తిరిగితే ఇది మాత్రం ఇట్లా వేరే సైడ్ తిరుగుతుంది. మిగతా ప్లానెట్స్ అన్నీ ఒక సైడ్ తిరుగుతుంటే ఇది యాంటీ రొటేషన్ అవుతుంది అనమాట, వ్యతిరేక దిశలో తిరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నెప్ట్యూన్, ఫార్దెస్ట్ నోన్ ప్లానెట్, వెరీ విండీ. ఇంకా ఈ సోలార్ సిస్టంలోనే సూర్యునికి చాలా దూరంగా ఉండే ప్లానెట్. అండ్ ద ప్లానెట్ నెప్ట్యూన్ ఈజ్ వెరీ విండీ. విండీ అంటే మనకు ఊకే సాయంత్రం వీచే గాలి కాదు, ఇంకా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ స్పీడ్తో పోతుంటుందంట దాంట్లో గాలి. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ సోలార్ సిస్టమ్ అండ్ స్టార్ అండ్ 8 ప్లానెట్స్. డూ యూ అండర్స్టూడ్? ఇప్పుడు మనం ప్రొజెక్టర్లో వీటికి సంబంధించి మెయిన్గా ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించి వీడియో అయితే చూద్దాం. ఓకేనా?